నమస్తే వైజాగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, అలానే ఉండాలి, అంత కూల్గానే ఉండాలి. సో నిజంగా సముద్రంలో అలల్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో, ఎంతగా చూడాలనిపిస్తుందో, బన్నీ ఫ్యాన్స్ని చూసినా అలా అనిపిస్తుందని నాకు ఇప్పుడే అనిపించింది. ఈరోజు నాతో పాటు కావ్య ఉంది. హాయ్ కావ్య. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. యాక్చువల్లీ కావ్య కూడా బన్నీ ఫ్యాన్. ఇందాక నుంచి తను కూడా అబ్బా ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నావు కదా. రియల్లీ. సో మరి నేనైతే చాలా కామ్ గా వెయిట్ చేస్తున్నాను, కానీ మా వాళ్ళందరూ కొంచెం ఆ ఎక్సైట్మెంట్ లో కొంచెం అల్లరి చేస్తున్నారు అంతే. అల్లరి ముద్దుగా చేస్తాం మనం కదా. ఎస్. సో ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, సో రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉన్నారు, చాలా పెద్ద పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ గౌరవిస్తూ మనం ముందుకు రాకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉందాం. సో ఎలాంటి డేంజరస్ పనులు మనం చేయం కదా. నిజంగా ఒక్క విషయం చెప్పాలి. సో ఇంత చల్లని గాలిలో ఇలా అలలు ఘోషిస్తూ ఉంటే సముద్ర తీరంలో సరైన ప్లేస్లో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నారు పేరామ్ గ్రూప్ వాళ్ళు. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9, NTV, జెమినీ మూవీస్, వనిత, జై తెలంగాణ టీవీ. సో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా. సో మరి కాసేపట్లో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మనకి ఇష్టమైన వాళ్ళు ఎంతోమంది రాబోతున్నారు. కన్నుల పండుగ జరగబోతుంది. సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్లో రచ్చ రంబోలా చేయబోతున్నాం. సో మరి ఆ సూపర్ ఎక్సైట్మెంట్ అంతా అలా కొంచెం బయట పెడదాం, ఓకేనా? సో సరైనోడు అటు క్లాస్ అయినా ఇటు ఓర మాస్ అయినా అది బన్నీ చేస్తే బ్లాక్ బస్టరే. బీ ఫర్ బన్నీ, బీ ఫర్ బ్లాక్ బస్టర్. వావ్. ఆడియో లాంచ్ అయిన దగ్గర నుంచి పాటలు వింటూ అబ్బా తమన్ గారి మ్యూజిక్ ఏ ఉందబ్బా కదా. సో వైజాగ్ చూస్తే నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది. మంచి మనుషులు ఉన్న ప్లేస్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏం కాదు, అది మనుషుల నుంచి అయినా ప్రకృతి నుంచి అయినా. సో వైజాగ్ అంటే ఎందుకు అందరికీ ఇష్టం అంటే వైజాగ్లో అందరూ చాలా డిసిప్లైన్గా ఉంటారు, చాలా మంచి మనుషులు ఉంటారు, మీలా ఉంటారు. ఎస్, మనం అస్సలు గోల్ చేయం, అక్కడే ఉంటాం, అక్కడి నుంచే ఎంజాయ్ చేస్తాం, ఓకే? సో మరి సరైనోడు ఆడియో లాంచ్, తమన్ మ్యూజిక్ సూపర్బ్. సో మరి టీజర్ చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. రియల్లీ. మీకు కూడా అనిపిస్తుందా? టీజర్ ఎలా ఉంది? టీజర్ లోనే తెలిసిపోయింది మన సరైనోడు ఎంత సరికొత్త లుక్ లో, స్టైలిష్ గా అండ్ మాస్ లో మనకి కనపడిపోతున్నాడు అనేది. సో మరి ఎన్నిసార్లు ఆ టీజర్ ని చూసినా మనకి తనివి తీరదు. కాబట్టి ఒక్కసారి మీ అందరి కోసం ఒక్కసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు టీజర్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. మాస్, ఊరా మాస్. అది ఫ్యాన్స్కి ఎలాంటి కిక్కు రావాలో సరైనోడు టీజర్ చూస్తే అలానే ఉంటుంది కదా. వెల్, ప్రతిష్టాత్మకమైన చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో
మాస్ చిత్రాల మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ బన్నీ సరైనోడుగా అతి త్వరలో రాబోతున్నాడు. సో టీజర్ చూస్తే అదిరిపోయింది. సో ఈరోజు ఇక్కడ మనం సరైనోడు ఆడియో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నారు పేరమ్ గ్రూప్. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9, NTV, వనిత, అలాగే జెమినీ మూవీస్ అండ్ జై తెలంగాణ టీవీ. సో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా. సరే, మరి చల్లగా హ్యాపీగా కూల్గా ఉందా? చాలా. టీజర్ చూసిన తర్వాత మా ఫ్యాన్స్లో వచ్చిన ఆ స్టైలిష్ పవర్ ఏంటంటే ఒక్కసారి మా వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఉత్సాహం అర్థం అవుతుంది. మేము రోజు చూస్తూనే ఉన్నాం ఆ టీజర్ అనేది. సో ఈ సరైనోడు, దేశముదురు ఇలాంటి టైటిల్స్ అన్ని కేవలం మా బన్నీ కోసమే ఎంచి పెట్టినట్టు. దేశముదురు, రేసు గుర్రం అండ్ అదేవిధంగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక పవర్ఫుల్ సన్ లాగా. అండ్ ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరికీ సరిపడే విధంగా సరైనోడు అన్న టైటిల్ తోటి మా బన్నీ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ మరొకసారి మా ముందుకు రాబోతున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సూపర్ కావ్య, చాలా బాగా చెప్పావు. వెల్, మరి సరైనోడు పాటలు సూపర్ గా ఉన్నాయి. సో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో ఆడియో రేంజ్ లో టాప్ చార్ట్ లో ఉన్నాయి. సో సరైనోడు పాటలే కాదు, మెగా ఫ్యామిలీ హీరోల పాటలన్నీ ఎప్పుడు సూపర్ హిట్టే. సో ఈ పాటలన్నీ మన ముందు సూపర్ గా పర్ఫామ్ చేయడానికి వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఫేమస్ సింగర్స్ సింహ, సమీరా అండ్ స్వప్న మన ముందుకు రాబోతున్నారు. సింహ ఈ సినిమాలో అద్దరిపోయే పాట పాడాడు. అలాగే సమీరా గారు కూడా ఒక సూపర్ సాంగ్ పాడారు. సో వాళ్ళు పాడుతుంటే మీకే అర్థం అవుతుంది. సో రీసెంట్ గా సర్దార్ అండ్ ఇప్పుడు సరైనోడు సినిమాల్లో పాటలు పాడిన సింహ గారితో పాటు స్వప్న అండ్ సమీరా గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. హాయ్, ఎలా ఉన్నారు? అదిరిపోవాలండి. బీచ్ లో అలలు ఎలా ఉన్నాయి దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉండాలి. కమాన్, అది చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ రేసు గుర్రంలో సినిమా చూపిస్తా మామ అంటూ ఒక అద్భుతమైన పాటతోటి మీ ముందుకు వచ్చాను. మళ్ళీ ఈ ఫిలింలో తమన్ గారు బ్లాక్ బస్టర్ అనే సాంగ్ నా చేత పాడించడం మరొక అదృష్టము. సో ఈ సమయాన్ని ఇంత అద్భుతమైన మెగా ఫ్యామిలీని మనకు అందించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ నెంబర్ ఫర్ ఆల్ ఆఫ్ us. B for Blockbuster. Well, Param Group presents సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్. సూపర్ గా మన వైజాగ్ లో ఎంత కన్నుల పండుగగా జరుపుకుంటున్నాం. సో ఇంకా ఎంతో ఉంది, ఇంకా చాలా ఉంది. వెల్, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నారు పేరమ్ గ్రూప్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు శ్రేయాస్ మీడియా. సో బోయపాటి శ్రీను గారు, గీతా ఆర్ట్స్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వెరీ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్, శ్రీకాంత్ గారు, ఆది, ఇలా ఒక వండర్ఫుల్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఆ వెయిటింగ్ ఎలా ఉంటుంది? నిజంగా అలానే ఉంటుంది. సో కాసేపట్లో అందరూ వస్తారు, రేగదీస్తారు. అండ్ ఇప్పుడు మరొక అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో, ఒక స్పెషల్ యాక్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. ఒక హెడ్ కాదు, డబుల్ హెడ్స్. మరి ఆ స్పెషల్ యాక్ట్ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మరి చల్లటి వాతావరణంలో మెగాస్టార్ గారి సాంగ్స్. అమృతం లాంటి మనుషులు ఎవరు ఉండరు. అందుకే ఒక్కసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన ఆయనకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెల్, మరి ఈ రోజు సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్ మన వైజాగ్ లో ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నారు పేరమ్ గ్రూప్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా. సో ఈ రోజు మన కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9, NTV, వనిత, జెమినీ మూవీస్, జై తెలంగాణ టీవీ. సో ఇంతకు ముందు మన సింహ, సమీరా, స్వప్న మెగా ఫ్యామిలీ సాంగ్స్ తో రచ్చ రంబోలా చేశారు. సూపర్ గా పర్ఫామ్ చేశారు. సో మరి మీ అందరి చప్పట్లతో మరొక్కసారి మన సింగర్స్ ని మరొక్కసారి వేదిక మీదకి వెల్కమ్ చెప్దాం. లెట్స్ వెల్కమ్ సింహ, స్వప్న అండ్ సమీరా. చేయడానికి మేమిద్దరం మీ మధ్యకి రాబోతున్నాం. ఏమంటారు మీరు? పాటలు ఎలా ఉన్నాయి? టీజర్ చూసారు మీరు? సరైనోడు సూపర్. ఒక్కసారి టీజర్ మీరు చూడంగానే అందించిన ఆ రెస్పాన్స్ ఆల్రెడీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. క్లాస్ అయినా మాస్ అయినా ఊర మాస్ అయినా అది బన్నీ చేస్తే బ్లాక్ బస్టర్. అవునా? సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్ లో సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. మరింత అద్భుతమైన
ముందుంది, మరింత అద్భుతం ఉంది. వెల్ మరి ఒక్కసారి బీ ఫర్ బన్నీ, బీ ఫర్ బ్లాక్ బస్టర్. సూపర్. సో అందరూ పాటలు విని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అక్కడి నుంచి ఏదైనా చెప్పాలని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు. సో నేనే మీ దగ్గరికి వస్తాను. So, సో అందుకోసం- హ్యాపీగా మాట్లాడుకుందాం. అక్కడే వెయిట్ చేయండి. వచ్చేస్తున్నా? కాసేపట్లో- సో మరి భార్గవ్ మీ మధ్యకి విచ్చేస్తున్నాడు. మీ యొక్క రెస్పాన్స్, మీ యొక్క జోష్. సో మరి బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. మీ యొక్క స్పందన ఎంత ఎనర్జెటిక్గా తెలియచేస్తారో మరి ఆల్రెడీ మీరు ఎంజాయ్ చేస్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. So థ్యాంక్ యూ కావ్య. ఇక్కడ చాలా మంది వెరీ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉన్నారు. అసలు నిజంగా ఎంత డిగ్నిటీగా ఉందంటే ఇక్కడ. సో వీళ్ళని నేను టచ్ అయిపోతున్నాను ఈరోజు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? సో ఇక్కడికి రావడం మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇక్కడ మన వైజాగ్లోని ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయడం చాలా బాగుంది. దాంట్లోని పేరం గ్రూప్ ఇంట్రడ్యూస్ చేయడం ఇంకా చాలా బాగుంది. మీ పేరు? కల్పన అండి. మీరు ఏం చేస్తుంటారు మ్యామ్? మేము పేరం గ్రూప్ బ్రాంచ్ మేనేజర్ అండి. వావ్, నేను సరైన ప్లేస్లో సరైన పర్సన్తో మాట్లాడుతున్నాను. సో మీకు పాటలు ఎలా అనిపించాయి? అద్భుతంగా ఉన్నాయి సార్. చాలా థ్యాంక్స్. మేము కూడా దీంట్లో పార్ట్ అయినందుకు. బన్నీ గారా ఈజ్ అంటే లవ్ బాయ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మాయిలందరూ చాలా 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 ఇష్టపడతారు. ఎందుకంటే అబ్బాయి చాలా లైవ్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకని వి ఆల్ ఆర్ గుడ్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, నమస్తే. మీ పేరు? భారతి. ఏం చేస్తున్నారు? సారీ. వైజాగ్ మొత్తం అంతా ఆర్కే బీచ్లో ఉందండి. సో వీఆర్ రాకింగ్ వైజాగ్. సే హలో టు బన్నీ. వావ్, వీఆర్ రాకింగ్. నిజంగా వైజాగ్లో ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ జరగడం నిజంగా ఎంత హ్యాపీగా ఉంది. అది మన వైజాగ్లో జరగడం. నమస్తే సార్. సార్ మీ పేరు? పేరం హరిబాబు. హలో, ఆయన పేరం హరిబాబు గారు. ఆయనే ఈరోజు మన ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. భార్గవ్ బాబు మీరు వచ్చేసారా? మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్దాం అనుకున్నాం మేము. ఎక్కడి నుంచి ఎక్కడ సార్ మీరు ఒక్క మాట చెప్పండి, ఎలా ఉంది? సూపర్. కని విని ఎరుగని రీతిలో ఉంది. టోటల్ వైజాగ్ ప్రజలందరూ ఈరోజు ఆర్కే బీచ్లో ఉన్నట్టుగా చాలా ఆనందంగా ఉంది. మేము దీంట్లో స్పాన్సర్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హరిబాబు గారికి థ్యాంక్స్. వెల్ మరి సరైనోడు సెలబ్రేషన్స్లో అతి సరైన యాంకర్ గారికి వెల్కమ్ చెప్దామా? ఇందాకటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళే మాట్లాడతారా? మరి ఆ యాంకర్ ఎక్కడ అని. రికార్డ్ విన్నింగ్ యాంకర్ సుమా గారు హాజర్ హే. సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అలలకి, ఈ సముద్రానికి స్వాగతం, సుస్వాగతం, సుమస్వాగతం. అటువైపు అలలున్నాయి, ఇటువైపు మెగా అలలు, మెగా పవర్ అలలు ప్రవహిస్తున్నట్టున్నాయి. నాకు ఒక చిన్న అనుమానం వస్తుంది. వెనకాల వాళ్ళు మాత్రమే అరుస్తుంటే వీళ్ళందరినీ మ్యూట్లో పెట్టారా? లేదు, వీళ్ళు ఎవరు సైలెంట్ మోడ్లో లేరు. వీళ్ళు కూడా స్పందించగలరని నాకు అర్థమైంది. కాబట్టి ఓకే. సో సరైనోడు ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్ అండ్ అలాగే అతి త్వరలో మూవీ మన ముందు విడుదల అవ్వబోతోంది. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా విశాఖపట్నం ద జ్యువెల్ ఆఫ్ ఈస్ట్, ఇటీవలే ఇక్కడ అద్భుతమైన నేవీ ఫ్లీట్ జరిగింది. అండ్ ద స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో జరుగుతోంది సరైనోడు ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్. పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు వారి ఆశీస్సులతో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ గారు నిర్మాతగా 2.5 గంటల పాటు సెంటిమెంట్, ఎమోషన్, రొమాన్స్, కామెడీ అన్నీ కలగలిపి ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలిగినటువంటి డైరెక్టర్ బోయపాటి సీను గారి దర్శకత్వంలో ద సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్, అటు మాస్ అండ్ క్లాస్ ఏదైనా సరే ఇరగదీయగల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ బన్నీ సరైన టైంలో సరైన ప్లేస్లో
సరైనోడు సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్ థెరీస్ వీళ్ళిద్దరూ హీరోయిన్లుగా మన ముందుకు రాబోతోంది సరైనోడు సినిమా. అండ్ ఈ సినిమాలో శ్రీకాంత్ గారి పాత్ర ఏమిటి అన్న విషయం మీద నేను చాలాసార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు ఒక చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. సో శ్రీకాంత్ గారు ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అండ్ అలాగే ఆది పినిశెట్టి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు, మోస్ట్ ప్రాబబ్లీ విలన్గా. మరి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఇది ఒక కొత్త ఒరవడికి శ్రీకారం. సాధారణంగా ఆడియో రిలీజ్ కార్యక్రమాలు ఇలా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఆడియోని మార్కెట్లోకి ఆల్రెడీ రిలీజ్ చేసేసి ఆ ఆడియోని మీరందరూ సక్సెస్ చేసిన తర్వాత ఆ సెలబ్రేషన్స్లో అందరం కలిసికట్టుగా పాల్పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరిగింది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంతవరకు జనాలు ఉన్నారని ఒకసారి చూడడానికి. బాబాయ్ అసలు కంటి చూపు మేరకు అంటారు చూసారా, అంటే నాకు కంటి చూపు ఏమైనా మందగించిందా? నాకు ఒక్క 2, 3, 4 కిలోమీటర్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. కొంతమంది వినిపిస్తూ ఉన్నారు. ఓకే, సో ఇవాల్టి ఈ ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్ని ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ బై పేరం గ్రూప్, ద వెరీ వెరీ రెస్పెక్టబుల్ రియల్టర్స్ ఇన్ విశాఖపట్నం. రెస్పెక్ట్, ఆ నమ్మకం ఊరికే రాలేదు, బోలెడంత నిజాయితీతో వచ్చింది. అతి తక్కువ కాలంలోనే 6 వెంచర్స్ని పూర్తి చేసినటువంటి రియల్టర్ గ్రూప్ పేరం గ్రూప్ అతి త్వరలోనే ద 7th లాంచ్ని కూడా చేయబోతున్నారు, పేరం ఆదిత్య రాయల్. అండ్ అది ఈరోజు సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్లో భాగంగా ఆ బ్రోషర్ లాంచ్ జరగబోతోంది. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మూవీస్లో, అలాగే వనిత, ఎన్టీవీ అండ్ జై తెలంగాణ ఛానల్లో చూస్తున్నారు. అండ్ ద ఆడియో వాజ్ రిలీజ్డ్ బై లహరి ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఒక డాన్స్ కావాలా, పాట కావాలా? మీ అందరికీ వినిపిస్తుంది, కనిపిస్తుంది అని ఆశిస్తూ నేను ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాను. నేను చేస్తున్నాను అనుకున్నారు కదా, అమ్మ ఆశ దోశ అప్పడం వడ, పరిగెత్తడానికి కూడా దారి లేదు. కాబట్టి సాయి కళానికేతన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు టు పర్ఫార్మ్ అ బ్యూటిఫుల్ డాన్స్, క్లాసికల్ డాన్స్ నంబర్తో సిద్ధంగా ఉన్నటువంటి చిన్నారుల్ని వేదిక మీదకి ఆహ్వానం. నేనున్నానుగా. వెనకాల చాలా మందికి ముందర ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు అని అర్థం కావట్లేదు. వినిపిస్తోందా? జస్ట్ ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మనల్ని ఈ 2 గంటల పాటు కార్యక్రమంలో ఎలాగైతే కూర్చోబెడుతున్నారో 2.5 గంటల పాటు సినిమా థియేటర్లో కూర్చోబెట్టేటువంటి డైరెక్టర్ బోయపాటి సీను గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. సీను గారు అక్కడి నుంచి హలో మీ అందరికీ చెప్పేశారు, ఆ తర్వాత పైకి ఎక్కి మాట్లాడతారు. అండ్ అలాగే ఆది పినిశెట్టి ఇందులో ఒక చాలా చాలా పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. రీసెంట్గానే తన కెరియర్ ఒక మలుపు తిరిగింది, ఇప్పుడు ఇంకొక మలుపు తిరగబోతోంది. సో వెల్కమ్. అండ్ హియర్ వి హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ గార్జియస్ వెరీ వెరీ క్యూట్ కుచి రకుల్ ప్రీత్ సింగ్. నాకు తెలుసు అమ్మాయి పేరు చెప్పగానే మీరు అంత గట్టిగా అరుస్తారని. వెనకాల వాళ్ళకి కొంచెం వినిపించట్లేదు, అందుకని కొంచెం తక్కువగా అరిచారు వాళ్ళు. ముందర వాళ్ళు ఏమిటో వాళ్ళు చూసేటువంటి ఆనందంలో ఉన్నారు, అసలు ఏం అరవట్లేదు. హలో మ్యూట్ డిపార్ట్మెంట్, మీరు ఉన్నారా ఇక్కడే? అప్పుడప్పుడు చేతులు ఊపుతూ ఉండండి అలాగా. ఓకే, సో ఆ అందమైన క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఆ వినాయకుడి ఆశీర్వాదం మనకి పుష్కలంగా అందిన తర్వాత దేవుళ్ళందరినీ ప్రార్థించి, అలాగే పక్కనే ఉండేటువంటి ఆ సముద్ర దేవతకి కూడా దండం పెట్టి ఇవాళ మన కల్చరల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోదాము. నాగబాబు గారు అంటే టవర్ స్టార్, అండ్ అదే ఫ్యామిలీ నుంచి ద వెరీ వెరీ హంబుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ అదే ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ద స్టైలిష్ స్టార్, అండ్ దెన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్. ఇంతమంది ఈరోజు ఈ ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఒకరు అటు అల్లు రామలింగయ్య గారు, అండ్ అలాగే మన మెగా స్టార్ చిరంజీవి గారు. సో ఈరోజు సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్లో భాగంగా మరికొద్ది సేపట్లో మనందరికీ నయనానందాన్ని కలిగించడానికి, శ్రవణానందంతో వినిపించడానికి ఇక్కడికి విచ్చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ బిఫోర్ దాట్ ఇవాళ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ హిట్స్తో కాసేపు మనం జల్సా చేసుకుందామా? ఏంటంటారు, సాంగ్స్ వేసుకుందామా? సో మెగా ఫ్యామిలీ హిట్స్తో సిద్ధంగా ఉన్నారు హాట్ స్టెప్పర్స్. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ టు ద డేస్. హాట్ స్టెప్పర్స్. పేరం గ్రూప్
Group proudly presents audio celebration success. The success celebrations of Sarainodu. సాధారణంగా మన స్టైలిష్ స్టార్ బన్నీ అర్జున్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత, వేడుక జరిగిన తర్వాత మీ అందరికీ బోలెడంత డాన్స్ చేసేటువంటి అవకాశం, అలాగే కళ్ళారా చూసేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా సక్సెస్ మీట్ని తర్వాత పెట్టి ఆడియో రిలీజ్ని ముందుగానే చేసేసి మీరందరూ ఈ ఆడియో సక్సెస్ కార్యక్రమంలోనే ఇలాగా హాట్ స్టెప్పర్స్ లాగా డాన్స్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు గీతా ఆర్ట్స్. సో పేరం గ్రూప్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సరైనోడు ఆడియో సక్సెస్ సెలబ్రేషన్స్. అండ్ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా చాలామంది ఈ సినిమాలో నటించినటువంటి కళాకారులు వచ్చారు. చాలామంది స్పెషల్ గెస్ట్లు ఈరోజు విశాఖపట్నానికి ఈ కార్యక్రమం గురించి విచ్చేశారు. వారిలో ఒకరు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్లీ 30 years ఇండస్ట్రీ అని వారు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక 10 ఏళ్ళు దాటింది కాబట్టి 40 years ఇండస్ట్రీ అయి ఉంటుందని, వారికి 60 years వచ్చి ఉంటుందని ఆశిస్తూ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు ఏటో ఒకవైపు నుంచి రావాలని కోరుకుంటూ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు. ఈ కార్యక్రమాన్ని మీకుండేటువంటి అభిమానంతో ఎంతోమంది సముద్ర తీరం అంతా అలా కనిపిస్తూ ఉన్నారు, అలల్లాగా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నారు. అలాగే ఛానల్స్లో కూడా చాలామంది ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. జెమినీ మూవీస్లో, అలాగే ఎన్టీవీ, వనిత. వెల్కమ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు, మీరు ముందేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. ఆ తర్వాత మేము ఏం అడగాలనుకుంటున్నామో అడుగుతాం. చెప్పండి. విశాఖపట్నం ప్రేక్షకులకి, మా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద మాట్లాడాలంటేనే దడదల్లాడుతుంది. ఎందుకంటే ఫంక్షన్కి పెద్ద ఆయన వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఒక ఎగ్జైట్మెంటు వాళ్ళల్లో ఎంత ఉందో తెలియదు, కానీ నాకైతే మటుకు కాళ్ళు చేతులు అణుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ అండి. నిజంగా ఈ మధ్య చూడలేదండి, కలవలేదు. అతి త్వరలో మనం చూడబోతున్నాం వెండి తెర మీద మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు. ఆ ముగ్గురిని ఎవరో చూసి ఉండరు, నేను చూశాను. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఈ ముగ్గురు ఎప్పుడు కనపడినా కూడా చక్కగా మాట్లాడతారు. డౌన్ టు ఎర్త్ అనే పదానికి వీళ్ళే నాంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఇక అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏదో వీళ్ళ ముందు నేను ఏదో డ్రామా ఆడినట్టు ఉంటుంది. ఒక సినిమా హీరో ఒక ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక యాడ్ చూసామన్నమాట. ఆ పవర్ కానీ ఆ డెడికేషన్ కానీ అల్లు అర్జున్ గారు సినిమాకి ఎలా కావాలంటే అది మెగా ఫ్యామిలీలోనే ఉంది. ఇలా తయారవ్వాలంటే అది మెగా ఫ్యామిలీకే చెల్లుతుంది. సినిమా హీరో స్క్రీన్ మీద కనపడాలంటే దట్ ఈస్ మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాలో నేను కూడా ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేసిన అవకాశం దొరికింది. ఏం ఎపిసోడ్ అది? అది ఏం ఎపిసోడ్? మీరు ఏం చేశారు? ఇంకా సినిమా ఇంకా రిలీజ్ కాలేదండి. కొన్ని చెప్పారనుకోండి, బోయపాటి సీన్ గారును మా గురువు గారు అల్లు అరవింద్ గారు కత్తి అలా పెడతారు. మీ మీద పెడతారేమో కదా, మా మీద పెట్టరు, అందుకని మీరు చెప్పండి. మంచి ఎపిసోడ్ అండి, అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆడియో ముందు రిలీజ్ చేసి తర్వాత మనం సక్సెస్ కార్యక్రమం చేయట్లేదు. అలాగే కొంచెం మీ క్యారెక్టర్ని ముందు రిలీజ్ చేస్తే మేము తర్వాత సినిమాలో చూస్తాము. అంటే అన్నీ చెప్పలేం, కానీ బన్నీబాబు వస్తున్నప్పుడు లోపలికి ఒక చిన్న డైలాగ్ చెప్తాను, మిగతా అన్నీ చెప్పనండి. ఉండండి, మీరు నిజంగానే చెప్పేస్తున్నారు. సీను గారు, మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం అంట డైలాగ్లో నుంచి ఒక చిన్న ఆవగింజంత. ఆవగింజానండి, ఎక్కువ ఏం చెప్పట్లేదు. బాబు మంచి ఊపు మీద ఉన్నాడు, అవుట్ అయినా కూడా బ్యాట్ ఇవ్వడు. అదే అండి సినిమాలో. ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం, ఈ సినిమాలో చేయటం కూడా ఒక అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు అరవింద్ గారికి,
అలాగే నాతోటి ఏమంటే ఇది బాగా చేయండి, ఇది చేయండి, ఎక్స్ప్రెషన్ బాగా చేయండి అని దగ్గరుండి చెప్పి చేయించిన మా బోయపాటి సీను గారికి, ఆ సీన్లో యాక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ గారు అందరూ బాగా నవ్వుకున్నారు డైలాగ్. అంటే చెప్పలేము అది. పృథ్వీ గారు మీరు ఈ మధ్య చేసేటువంటి క్యారెక్టర్స్ అన్ని చాలా సూపర్గా ఉంటున్నాయండి. మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మీరు అలాగే ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ, ఆర్య సినిమా చూశారు కదా మీరు? అవునండి. అందులో రింగ రింగ సాంగ్ ఉంది కదా, అదొకసారి మా కోసం పాడరా? మీకు నా మీద కోపం ఉంటాడు కొట్టండి, పాటలు కానీ డ్యాన్సులు కానీ మనకి రావు, డైలాగ్ అంటే చెప్తాను. పోనీ నేను ఒక లైన్ పాడతాను, అక్కడి నుంచి మీరు అందుకోండి, ఓకేనా? అలాగే. రెడీ 1. మనం అందరం కలిసి పృథ్వీ గారికి ఇప్పుడు ఆ సాంగ్ సాహిత్యం నేర్పిద్దాం. రెడీ 1, 2, 3 స్టార్ట్. రింగ 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 రింగ. లాభం లేదు, మీరు అందరూ ఒకసారి అందుకోండి అమ్మా. రెడీ 1, 2, 3 స్టార్ట్. వాళ్ళు క్లాసుల్లో స్కూల్లో కూడా ఇంత బాగా చదువుకొని ఉంటారు. అవునండి. అంత బాగా చదువుకున్నారు ఈ పాటని. సో ఈ పాట పర్ఫార్మెన్స్తో మా నెక్స్ట్ పర్ఫార్మర్ సిద్ధంగా ఉన్నారు. 4 డాల్స్ డాన్స్ అంట. ఒక డైలాగ్ అంట చెప్పండి. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు, నేనెవరో చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ వాటన్నిటిని ఎందుకు కానీ పక్కనే ఉండే సుమన్ అడుగు అంటే చెప్పేసేదిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రింగ రింగ స్పెషల్ పర్ఫార్మెన్స్తో ఒక స్పెషల్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. 4 బొమ్మల ఆట అంట. ఆ బొమ్మల ఆట ఏమిటో చూద్దాం. మీతో హాట్ స్టెపర్స్ అండ్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. అందుకనే ముందు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. అక్కడ బ్యారికేడ్స్ దగ్గర మీరు చాలా దగ్గరకు వచ్చేసారు. బ్యారికేడ్స్కి కొంచెం దూరంగా ఉండండి. మీరందరూ చాలా క్రమశిక్షణతో ఉంటారని తెలుసు, విడిగా చెప్పక్కర్లేదు. అసలు ఇంతమంది ఉన్నా సరే ఇంత నిశ్శబ్దంగా నేను ఏదైనా క్లాస్ తీసుకుంటున్నానా అనిపించే విధంగా లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ ఉంది తెలుసా నాకు అసలు. వెరీ నైస్, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఎవరైనా ఉన్నారా? యా, మా రకుల్ ఉంది అఫ్ కోర్స్. సో వెరీ గుడ్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. వెనెవర్ ఐ సే యువర్ నేమ్ ఐ కెన్ హియర్ సో మెనీ పీపుల్ షౌటింగ్ ఫ్రమ్ దేర్. యూ కాంట్ హియర్, వన్స్ యూఆర్ హియర్ యూ విల్ హియర్. ఓకే, సో జెమినీ మూవీస్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అలాగే TV9లో వాచ్ చేస్తున్నారు, NTV అండ్ వనితలో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ విచ్ ఇస్ ఆల్రెడీ అ వెరీ బిగ్ సక్సెస్. సో అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. దేవుడా, అసలు ఏంటండి బాబు ఈ అబ్బాయి లుక్స్ గురించి అంత కష్టపడతాడు, క్యారెక్టరైజేషన్ గురించి అంత కష్టపడతాడు, డాన్స్ స్టెప్స్ గురించి ఎంత కష్టపడతాడో తన సాంగ్స్లోనే మనకు కనిపించేస్తుంది. కానీ ఒక కన్విక్షన్తో, ఒక డెడికేషన్తో ప్రతి ఒక్క క్యారెక్టర్ని పండిస్తాడు, ప్రతి ఒక్క సాంగ్ని సూపర్ డూపర్ హిట్ చేసేస్తాడు. దట్ ఈస్ అల్లు అర్జున్ అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి మనందరికీ ఎంతో 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 ఇష్టమైన నెక్స్ట్ సినిమా కోసం అందరం ఎదురు చూస్తున్న మన మీ మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నం అభిమానులందరూ తరలివచ్చారు ఈరోజు ఈ మెగా ఈవెంట్ కోసం. ఈ మెగా ఈవెంట్ని ఇంకా చాలా పెద్ద ఈవెంట్ చేశారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే అల్లు అరవింద్ గారు, గంటా శ్రీనివాస్ గారు, శ్రీ సుబ్బరామరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇవాళ మన కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ మీరు విన్నటువంటి సాంగే. మరి ఆ సాంగ్ ఏది అని మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు. అండ్ అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నారు. వచ్చేసారు, సరైనోడు వచ్చేసాడు. సరైన టైంకి, సరైన ముహూర్తానికి, సరైన లొకేషన్కి, సరైన ఆడియన్స్ మధ్యలోకి వచ్చినటువంటి బన్నీ అల్లు అర్జున్కి హాయ్ హలో అండ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. ఇక్కడ అక్కడ అలలు అక్కడ ఉన్నాయి, అలా ఇలా ఎలా వచ్చారో తెలియదు కానీ చాలామంది ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడి వరకు. వాళ్ళందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బన్నీ స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఫస్ట్ సాంగ్ ఏది అని మనకి చూపించడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము నిర్మాత దిల్ రాజు గారిని. దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. రీసెంట్గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు సుప్రీంతో సాయి ధరమ్ తేజ్ సినిమాని అందిస్తూ ఉన్నారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్
హరీష్ శంకర్ గారు, ద గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మూవీస్, TV9, NTV, వనితాలో వాచ్ చేస్తున్నారు. ద మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఓకే, సో దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి స్వాగతం పలుకుతూ వారిరువురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. తమన్ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ సింప్లీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. రేసు గుర్రం సినిమాతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని ఎలా పరిగెత్తించారో మనందరికీ తెలుసు. తమన్ గారు ఇచ్చేటువంటి మ్యూజిక్కి అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్పులు వేస్తారో కూడా మనకు బాగా తెలుసు. ఎవరి ఊహకి అందనటువంటి స్టెప్పులన్నీ కూడాను మనం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్లో చూస్తూ ఉన్నాము. ఇక ఇందులో ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నారో, ఎలాంటివి వేశారో మరి కొంతసేపట్లో చూద్దాము. దిల్ రాజు గారు స్వాగతం అండ్ హరీష్ శంకర్ గారు స్వాగతం. ఇద్దరు ఒకసారి సేమ్ పించ్ ఇచ్చుకోండి. మ్యాచింగ్గా వచ్చారు. ఏమండి, ఏమిటండి ఈ జనం, ఏమిటి ఈ అభిమానం? మీకు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? వాట్ యూ హ్యావ్ టు సే? సముద్రం పక్కన జనసంద్రం. ఓకే, సో దిల్ రాజు గారు సరైనోడు సాంగ్స్ విన్నారు, ఎలా అనిపించాయి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? బ్లాక్ బస్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉంది వైజాగ్? సో మన మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఇలాంటి ఈవెంట్ చేయించాలని కోరికతో అరవింద్ గారిని ఈ సరైనోడు ఫంక్షన్ ఇక్కడ చేయమని, అరవింద్ గారు ఆల్రెడీ 48 అవర్స్ నుంచి ఇక్కడే ఉండి ఇలాంటి ఈవెంట్ అద్భుతంగా చేయడానికి ఆర్గనైజ్ చేశారు. సో దీనికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, బన్నీ, శిరీష్ అండ్ ఎంతోమంది సినిమా పెద్దలందరూ ఈ వైజాగ్ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ మీ అందరి తరఫున థ్యాంక్ చెప్తూ, నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా వైజాగ్లోనే ఎంటర్ అయినా, అది అల్లుడా మజాక చిరంజీవి గారిది. సో మీ అందరికీ తెలుసు, బన్నీది నా కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఇక్కడే ఎన్నో రోజులు షూటింగ్ చేసి సెన్సేషనల్ అయింది. అండ్ బోయపాటి సీన్ గారిని మేము ఇంట్రడ్యూస్ చేసిన భద్రగూడ స్క్రిప్ట్ ఇక్కడే చేసాం వైజాగ్లో. సో సినిమాకి వైజాగ్ ఎంతో కనెక్టింగ్ అయి ఉంది. అండ్ ఈరోజు వాళ్ళిద్దరు కాంబినేషన్లో, బన్నీ అండ్ బోయపాటి సీన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సుభాషిణి, సుహాసిని, సులోచని, సౌదామిని అని రామజోగేశ్ శాస్త్రి గారు చాలా అందంగా రాశారు ఈ పాటని. మనం విన్నాము. మీరు ఇప్పుడు మాకు ఈ పాట చూపించబోతున్నారు. హరిశంకర్ గారు, మీరు పాట చూసిన తర్వాత మాట్లాడతారా, ఇప్పుడే మాట్లాడతారా? పాట చూసాక. ఓకే, సో చూద్దామా అతిలోక సుందరి సాంగ్? ఓకే, మీ నోట ఒకసారి అతిలోక సుందరి. నా ఫస్ట్ సూపర్ హిట్ సినిమా ఇచ్చిన మా బావ తమన్, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ బావా. నాకు ఎప్పుడు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గౌరవనీయులు సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న అల్లు అరవింద్ గారికి, అందరికీ నా నమస్కారాలు. మొన్న ఒకసారి బన్నీతో ఒక గంట మాట్లాడితే ఆ గంట సేపు సినిమా గురించే మాట్లాడతాడు. అంటే తన సినిమాని కాదు, ఏ సినిమా అయినా సరే. పలానా సాంగ్ విన్నావా, బాగుంది, హిందీలో పలానా ఆల్బమ్ రిలీజ్ అయింది చూసావా, ఒక కొత్త కొరియోగ్రాఫర్ వచ్చాడు ఎలా ఉంది అని. ఎప్పుడు సినిమా గురించే మాట్లాడతాడు బన్నీ. ఆ గంట సినిమా గురించే ఉంటుంది. అంటే సినిమా అంటే అంత పిచ్చి బన్నీకి. పని రావడం టాలెంట్, పని చేయడం ప్యాషన్. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ఆ పని చేయాలన్న ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. ఈ టాలెంట్, ప్యాషన్, ఈ రెండు పర్ఫెక్ట్ ప్యాకేజ్ బన్నీ. ఈ సినిమా బోయపాటి గారి కెరీర్లో, బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాం. సీను గారు, ఒకసారి బన్నీ నేను మీ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు లెజెండ్ చూసిన తర్వాత కేవలం ఒక ఇంటర్వెల్ బ్లాక్ గురించి బన్నీ 20 minutes మాట్లాడాడు మీ గురించి. సో మీ కైండ్ ఆఫ్ యాక్షన్ కానీ, మీ కైండ్ ఆఫ్ ఎమోషన్ కానీ, డ్రామా మీద మీకు పట్టు కానీ డెఫినెట్గా ఈ సినిమా, ఇవన్నీ కలిపి ఈ సినిమాని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మెగాస్టార్ గారిని చూడడానికి ఎంతమంది వచ్చారు కాబట్టి మీ అందరితో ఒక చిన్న సన్నివేశాన్ని నేను షేర్ చేసుకోవాలనుకో, చిన్న సీన్ ఈ మధ్య జరిగిందని చెప్పాలనుకుంటున్నాను. ఒక 3 days బ్యాక్ ఒక పని నుండి రవితేజ గారిని కలుద్దాం అని వెళ్తే, రవితేజకి నేను ఏదో చెప్పబోయే లోపల ఒక్క నిమిషం ఆగు అని ఒక వీడియో చూపించారు నాకు.
అది మొన్న మ్యారేజ్లో బాస్ చేసిన ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్, దాన్ని ఫేస్బుక్లో పెట్టారు. ఆ ఫేస్బుక్ ఫోన్లో చూపించారు, చిన్నపిల్లలాగా చూపించారు రవితేజ నాకు. ఆ ఎడిటింగ్ కానీ అది కానీ చాలా బాగా చేశారు. అంటే దాన్ని స్లో మోషన్లో చేసి చూపించారు. ఆ స్లో మోషన్లో బాస్ హెడ్ మూమెంట్ చేసుకుంటే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ 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 రిపీట్ ఒక 5-6 సార్లు చూసాం. అంటే సామాన్య ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి బాస్ మళ్ళీ డ్యాన్స్ చేయాలి, బాస్ సినిమా చూడాలని ఉంటుంది. ఒక రవితేజ చిన్నపిల్లోలాగా ఆ వీడియో చూపిస్తూ ఆ హెడ్ మూమెంట్ చూడు, ఆ డ్యాన్స్ మీద ఉన్న కమాండ్ చూడు, బాడీలో ఉన్న ఈజ్ చూడు అని మైమర్చిపోయి ఒక 20 నిమిషాలు రిపీట్ చేసుకుంటూ చూస్తూనే ఉన్నాం. సరదాగా ఏదో మ్యారేజ్లో చేసిన మామూలు వీడియోని అలా ఉంటే బిగ్ స్క్రీన్ మీద బాస్ మూమెంట్స్, బాస్ కర్వ్స్, బాస్ స్టైల్, బాస్ డైలాగ్ వినడానికి మేమందరం ఊళ్ళు ఊరుతున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. అండ్ ఒక్క ఆడియన్సే కాదు, పనిలో పని ఇక్కడికి వచ్చాము కాబట్టి డైరెక్టర్లు కూడా చాలామంది క్యూలో రెడీగా ఉన్నారు. ఆ క్యూ నాతో మొదలవుద్ది. ఈ సినిమా తమన్ రేస్ గుర్రాన్ని దాటాలని, బన్నీ కూడా రేస్ గుర్రం దాటాలని, బన్నీ కెరీర్లో అట్ ద సేమ్ టైం బోయపాటి కెరీర్లో చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ అభినందనలు చెప్పాలనుకుంటున్నాను మన ఆది పినిశెట్టికి. తను తమిళ్లో హీరోగా చేస్తూ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడానికి తను ఒప్పుకోవడం నిజంగా ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. ఆది, నేను రవిరాజ పినిశెట్టి గారి దగ్గరే దర్శకత్వ శాఖలో ఓనమాలు నేర్చుకున్నాను. వాళ్ళ అబ్బాయి ఇవాళ తెలుగు సినిమాలో ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ సరైనడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు అండ్ దిల్ రాజు గారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారకులు మీరందరే. ఇక మున్ముందు కూడా విశాఖపట్నంలో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఇంకా చాలా జరగాలని ఇటువైపు ఉండే వాళ్ళకి, అలాగే ఇటువైపు చాలామంది వచ్చున్నారు సముద్ర తీరంలో. దయచేసి రిస్క్ తీసుకోకుండా మీరందరూ కూడా అవతల వైపుకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది పీపర్ హోల్స్ నుంచి చూసి వాచ్ చేస్తున్నారు, అక్కడి నుంచి కాదు అక్కడికి వచ్చి చూసుకోండి ప్రోగ్రామ్ని. ఓకే, సో ఇప్పుడు మనం విన్నటువంటి ఇదే సేమ్ సాంగ్, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్, రామ్ జోగే శాస్త్రి గారి బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ అల్లు అర్జున్ అండ్ రకుల్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో ఈ సాంగ్ని మనం లేజర్లో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్. So I was quite happy when Gopi sir narrated the story to me because it gave so much scope for me to make a variation from Kumari. మనం గట్టిగా ఓపెన్గా నవ్వినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది, టూ మచ్ షేక్ అవుతుంది, షోల్డర్ షేక్ అవుతున్నాయి, అవ్వకూడదు. అండ్ తెలుగు అండ్ తమిళ్ మళ్ళీ ఆల్సో